సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవా. మా ఆనందకృత సీతారామచంద్రుడిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అనడానికి ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, హడావిడి పరుగులు పెట్టుకుని మేము వెళ్ళేసరికి పూలదండలు కూడా కారులో ఉండిపోయినాయి. విచిత్రంగా అక్కడ కూడా ఎప్పుడు దండలు అందరూ తీసుకొచ్చిస్తారు, పువ్వులు లేవు. ఈ లేట్ అయిపోయింది, 12 దాటేసింది, పూజ లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పువ్వులు మర్చిపోయి కూడా పూజ మొదలు పెట్టేసిన మధ్యలో సడన్గా రాముడు మొహం చూస్తూ ఉంటే ఆయన నవ్వుతూ ఎంతో అందంగా వైభవంగా కనిపించారండి. నిజానికి ఫోటోగ్రాఫర్స్ లేరు, ఎవరు లేరు. అయినా కూడా మేము కూర్చుంటామో లేదంటే ఎవరైనా ఈ ఎండకి మొదలు పెట్టేసేయండి అని కూడా మేము కబురు పెట్టాము. అయినా కూడా ఆ రాముడు నా చేతే చక్కగా చేయించుకుని ఆయన ఈ అలంకారాలన్నింటికీ అతీతంగా ఎంతో అందంగా కనిపించిన ఆ రామచంద్రుడిని మీరు కూడా దర్శిస్తారన్న ఉద్దేశంతో సరదాగా ఆయన చూపిస్తూ 4 కబుర్లు చెప్తున్నానండి మీకు. నిజానికండి రాముడి కళ్యాణం ఫాల్గున్ మాసంలో పౌర్ణమి తిథి రోజు జరిగిందంటండి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయన జన్మించిన రోజు అంటే ఈరోజు నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకి జన్మించారంటండి. ఆ టైంలో రాముడికి కళ్యాణం కూడా చేయటం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుందండి. దీనికి ముఖ్య కారణం రాముడు పుట్టినరోజునే కళ్యాణం చేయటం అన్నది అన్ని విధాలుగా శుభప్రదం అన్న ఉద్దేశంతో ఇలా జరిపిస్తూ ఉంటారంటండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మా నాన్నగారి కళ ఆయన రామాలయం కోసం కొంత డబ్బులు కూడా తీసి పక్కన పెట్టారు. కానీ వారు ఉండగా మాత్రం దేవాలయ నిర్మాణం జరగకపోవడం విచిత్రం అనిపిస్తే, ఆ అదృష్టాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ రాముడు నాకెందుకు కల్పించారో తెలియదు. కానీ దగ్గరగా 150 సంవత్సరాల చరిత్ర ఉన్న మా రాముడి ఆలయం అండి బాగా పాడైపోయిన తర్వాత కొంతకాలం సరిగ్గా పూజలు అందుకోలేని స్టేజ్లో కట్టాలి అని ఊరి పెద్దలు ఎంతమంది అనుకున్నా అది నాకు భాగ్యాన్ని కల్పించినట్లుగా నా చేతుల మీదుగా రాముడు అన్నీ చేయించుకుని గత 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వీలైతే ఒక్కొక్కసారి 2 కళ్యాణాలు లేదంటే ఒకసారి మాత్రం ఖచ్చితంగా మేము పాల్గొంటూ వస్తున్నామండి. ఆ రాముడికి ఏమీ అసలు ఇప్పటి వరకు ఇంత సింపుల్గా ఎప్పుడూ జరగలేదు అని ఒక పక్క బాధగా అనిపించిన, ఆయన నవ్వులు ఆ ఫేస్లో కళ చూస్తే మాత్రం మనసుకు ఆనందంగానే అనిపించిందండి. అందుకే ఈ వీడియో ద్వారా మీకు నా ఆనందాన్ని షేర్ చేస్తున్నాను, అంతే అండి. రాముడికండి తలంబ్రాలు తీసుకొచ్చేటప్పుడు 2 వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తూ మన ఇంట్లో నుంచే తలంబ్రాల బియ్యం పట్టుకెళ్ళడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మేము వెళ్ళకపోయినా కూడా వారు అదే విధంగా ఊరి గ్రామస్తులంతా కలిపి మన ఇంట్లోంచి తీసుకొచ్చారండి. అంతేకాకుండా అండి రాముడు ప్రతిష్ఠ జరిగినప్పుడు 3 రోజుల పాటు అండి జూన్ మంత్లో 5వ తారీఖున 8వ తారీఖున అని గుర్తు నాకు, తిరుపతి నుంచి వేద పండితులు వచ్చారండి. వారు అసలు 3 రోజులు పర్ణశాల యాగశాల వేసి మొత్తం శాస్త్రోక్తంగా అసలు రాముడిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అప్పుడు మేము యంత్ర ప్రతిష్టాపన అందులో చాలా పద్ధతులు ఉంటాయి కదా, ఎలా చేయాలని ఆలోచించి మొత్తానికి
రాముడు తనకు నచ్చినట్లు చేయించుకున్నారు. ఇప్పుడు రీసెంట్గానే మన ధ్వజస్తంభం గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా తెలియచేశాను. ఎవరో టేక్వుడ్ చెక్క ఇస్తానని చెప్పారంటండి. అవన్నీ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఇత్తడి రేకు ఆర్డర్ ఇవ్వాలండి. దానికి మాత్రం దాతల సహాయం ఖచ్చితంగా తీసుకుంటాను. ఒకరిద్దరు కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అది మొదలయ్యిన తర్వాత పర్టికులర్గా చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు తెలియచేయటం లేదండి. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి. రాముడికి రామరక్షా స్తోత్రం అండి. మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూర్చుని ఒక 11 సార్లు చదివేసుకుని 11 రోజుల పాటు చదువుకుని ఆంజనేయ స్వామిని కూడా తలుచుకుంటూ ఉన్నట్లయితే అండి ఎటువంటి కష్టమైనా తొలగిపోతుందండి. నాకైతే ప్రాణాన్నే ఇచ్చింది ఆ రామరక్షా స్తోత్రం అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు తెలియచేశాను. నేను అమ్మవారి భక్తురాలిని, కానీ రాముడు ఎందుకో నా అదృష్టాన్ని ఆయన ప్రసాదించి నాకు ప్రతి సంవత్సరం నా చేతుల మీదుగా ఆయన కళ్యాణం చేయించుకోవడం, ఏదో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే మనకి ఇలాంటి అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడంటారు కదా. ఇటువంటి అదృష్టాన్ని ఈ నిమిషాలని మీతో పంచుకుంటున్నందుకు నిజంగానే నాకు ఆనందంగా అనిపిస్తుందండి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవాము. రామచంద్రుడితడు రఘువీరుడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, గరిమ జనకు పాలి కనపారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు, తలప సబరి పాలి తత్వపురహస్యము, అలరి గుహిని పాలి ఆదిమూలము. తలప సబరి పాలి తత్వపురహస్యము, అలరి గుహిని పాలి ఆదిమూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితే, కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితే, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. తినేసావా? పిల్లలందరూ తిన్నారా? చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ వ్లాగ్స్.